నగర పాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమితులైన న్యాయవాదులు పిఎల్ఎన్ ప్రసాద్, కె సునీల్, లియోనెల్, కె రాణీలు తిలక్ రోడ్ కార్యాలయంలో పిపి రాచపల్లి ప్రసాద్ తో వచ్చి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే వాసు అభినందనలు తెలిపారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లుగా నియమించబడ్డ ముగ్గురు ప్రముఖ న్యాయవాదులు పిఎల్ఎన్ ప్రసాద్, సునీల్, రాణి 3 సంవత్సరాల కాలపరిమితితో జిల్లా లోకల్ కోర్టులు రాజమండ్రి కార్పొరేషన్ తరఫున న్యాయపరంగా వాదిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి నియామకంలో సామాజిక ప్రాతిపదికను ఖచ్చితంగా పాటిస్తోందన్నారు. ఒక కమ్యూనిటీకి ఇచ్చేటప్పుడు కమ్యూనల్ బ్యాలెన్స్ ను కాపాడుతూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామో లేదో అధ్యయనం చేస్తూ పేర్లు పంపడం జరుగుతోందన్నారు. అధిష్టానం కూడా ఇదే దృష్టితో చూస్తోందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మంచి సేవ అందించి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కొమ్మరి బాబ్జీ, ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్, సభ్యులు హరికృష్ణ యాదవ్, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ కింద పిఎల్ఎన్ ప్రసాద్ గారు, సీనియర్ మోస్ట్, సునీల్ గారు, అలాగే రాణి గారు, వీరు ముగ్గురిని కూడా 3 సంవత్సరాలు కాల పరిమితి కింద అపాయింట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అండ్ లోకల్ కోర్ట్స్కి కార్పొరేషన్ తరఫున ఏదున్నా సరే న్యాయపరంగా వాదించే ఒక బాధ్యత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మేము ఇచ్చే ప్రతి దాంట్లో కూడా డైనమిక్స్ చూసుకుంటా ఉన్నాం. క్యాస్ట్ డైనమిక్స్ అంటే ఒక కమ్యూనిటీకి ఇచ్చేటప్పుడు కమ్యూనల్గా అన్నింటినీ బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా లేదన్నది అనేక విధాలుగా మేము అధ్యయనం చేసే పేర్లు పంపిస్తా ఉన్నాం. అధిష్టానం కూడా అదే చూస్తాము. ఈరోజు ఇచ్చిన పేర్లలో కూడా మేము చాలా జాగ్రత్తగా ఓసీ నుంచి, బీసీ నుంచి, ఎస్సీ నుంచి, అందులో మహిళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. మొన్ననే పీపీ కింద, డిస్ట్రిక్ట్ కోర్టు కింద ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా దశాబ్దాలుగా ఇప్పుడు కూడా గుర్తించని పరిస్థితులు ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తికి ఇవ్వడం అన్నది కూడా మనసుకి ఎంతో సంతృప్తి కలిగిస్తున్న అంశాలు. ఎందుకంటే ఆయన వృత్తిపరంగా ఎంతోమందికి అండగా నిలబడి ఆదుకుంటా ఉన్నాడు న్యాయపరంగా ఆయన చేతిలోని వృత్తి ద్వారా. ఈ రోజున పీపీ రావడం వల్ల అనేక మంది జీవితాల్లోని ఆదుకోవడంతో పాటు వెలుగులు నింపడానికి అవకాశం ఉంటుంది. వారు కూడా ఏదైతే ఈ రోజున స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ కింద మున్సిపల్ కార్పొరేషన్ అపాయింట్ అయిన ముగ్గురు కూడా మంచి సేవ అందించాలని, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.